ఓం శాంతి. 22/11/21. मीठे बच्चे, अभी संगम युग पर हो. तुम्हें इस पुरानी कलियुगी दुनिया का कोई भी ख्याल नहीं आना चाहिए. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఈ పాత కలియుగి ప్రపంచం యొక్క ఆలోచనలు ఏవి రాకూడదు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు కాబట్టి పాత కలియుగి ప్రపంచం యొక్క ఆలోచనలేవి రాకూడదు. प्रश्न, बाप ने बच्चों को श्रेष्ठ कर्म करने की व कर्मों को सुधारने की विधि क्या बताई है? బాబా పిల్లల యొక్క శ్రేష్ఠ కర్మ తయారు చేసేందుకు మరియు కర్మల్ని సరిదిద్దుకునేందుకు ఏ విధి తెలియచేశారు? పిల్లలకు శ్రేష్ఠ కర్మ చేసేందుకు, ఆ కర్మల్ని సరిదిద్దుకునేందుకు ఏ విధి తెలియచేశారు? उत्तर, अपने कर्मों को सुधारने के लिए सच्चे बाप से सदा सच्चे रहो. यदि कभी भूल से भी कोई उल्टा कर्म हो जाए तो उसे बाबा को फौरन लिख दो. सच्चाई से बाप को सुनाएंगे तो उसका असर कम हो जाएगा. బాబా చెప్తున్నారు, జవాబు, మీ యొక్క కర్మల్ని సరిదిద్దుకోవడం కోసం సత్యమైన బాబాతో సదా సత్యమే చెప్పండి, సత్యంగా ఉండండి. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా పొరపాటు జరిగింది, ఏదైనా జరగరాని పని జరిగింది అంటే ఉల్టా కర్మ జరిగిపోయింది అంటే అది వెంటనే బాబాకు రాసి పంపించండి. సత్యతతో బాబాకు వినిపించినట్లయితే దాని ప్రభావం మన పైన పడదు, ఆ ప్రభావం కూడా తగ్గిపోతుంది అంటున్నారు. నహీ తో వృద్ధి హోతీ జాయేగి, లేదు అంటే అది ఇంకా పెరుగుతూ ఉంటుందంట. ఆ చెడు పని యొక్క ప్రభావం ఏదైతే ఉందో, పాపకర్మ అనండి, అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. బాబాకే పాస్ సమాచార్ ఆయేగా తో బాబా ఉసే సుధార్నేకి శ్రీమత్ దేంగే. బాబా దగ్గరకు సమాచారం వచ్చినట్లయితే దాన్ని సరిదిద్దుకునే శ్రీమతం ఇస్తారు. కాబట్టి గుర్తుంచుకోవాల్సిందేంటి? శ్రేష్ఠ కర్మ చేసేందుకు లేక కర్మల్ని సరిదిద్దుకునేందుకు విధి విధానం బాబాకు సత్యతతో వినిపించడం, సత్యమైన తండ్రితో సత్యంగా వ్యవహరించడం. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగింది, ఉల్టా కర్మ జరిగిపోయింది అంటే వెంటనే బాబాకు తెలియచేయాలి. ఇలా సత్యంగా బాబాకు వినిపించడం ద్వారా ఆ ప్రభావం అనేది తగ్గుతుందంట, లేదంటే వృద్ధి అవుతూ ఉంటుంది. బాబా దగ్గరికి సమాచారం వచ్చినట్లయితే దాన్ని సరిదిద్దుకునే ఉపాయం బాబా తెలియచేయగలరు. ఓం శాంతి. शिव बाबा ब्रह्मा द्वारा बच्चों से पूछ रही है, बच्चे तुम यहाँ सवेरे से बैठे क्या कर रही हो? శివ్ బాబా బ్రహ్మ ద్వారా పిల్లల్ని అడుగుతున్నారు, పిల్లలు మీరు ఉదయం నుండి ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? బాబా వచ్చి మురళి వినిపించకముందే పిల్లలు వచ్చి యోగం చేస్తారు కదా. బాబా అడుగుతున్నారన్నమాట, ఏం చేస్తున్నారు?
तुम स्टूडेंट हो ही तो ज़रूर यहाँ बैठे ख्याल करते होंगे कि हमको शिव बाबा పడానే ఆయే హే. మీరు ఉన్నది స్టూడెంట్స్గా కదా, మరి తప్పకుండా ఇవే ఆలోచనలు వస్తూ ఉండాలి. శివ్ బాబా మమ్మల్ని చదివించడానికి వస్తారు అని. इस पढ़ाई से हम सूर्यवंशी बनेंगे क्योंकि तुम राजयोग सीख रही हो. ఈ చదువుతో మనం సూర్యవంశీలుగా అయిపోతాం, ఎందుకంటే రాశియోగం నేర్చుకుంటున్నాము. विष्णुपुरी का मालिक बनने के लिए इस ख्याल में बैठे हो या किसको जिम्मेवारी बाल बच्चे धंधादौरी आदि याद आता है. విష్ణుపురికి మాలికలుగా అవ్వడం కోసం, సత్యుగానికి యజమానులుగా అవ్వడం కోసం మీరు ఈ ఆలోచనల్లో కూర్చున్నారు కదా, లేక మీ యొక్క బాధ్యతలు, పిల్లా పాపలు, వ్యాపార వ్యవహారాలు గుర్తొస్తున్నాయా. बुद्धि में ये रहना चाहिए कि ये है गीता पाठशाला, हमको भगवान पढ़ाते हैं और हम लक्ष्मी नारायण अथवा उनके कुटुंब के भांति बनेंगे. బుద్ధిలో ఇదే ఉండాలి, ఇంకేమీ ఉండకూడదు. ఇది గీతా పాఠశాల, భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు మరియు లక్ష్మీనారాయణలుగా లేక వారి కుటుంబ సభ్యులుగా తయారు చేయడం కోసం అని ఇవే ఆలోచనలు ఉండాలి. ఏ राजयोग बच्चों की बुद्धि में रहना चाहिए कि हम बाबा से डायरेक्ट सुनकर सूर्यवंशी घराने के भांति बनेंगे. పిల్లల బుద్ధిలో తప్పకుండా ఈ విషయం ఉండాలి, మేము డైరెక్ట్గా బాబా నుండి వింటున్నాం సూర్యవంశస్థులుగా అవ్వడం కోసం లేక వారి కుటుంబ సభ్యులుగా అవ్వడం కోసం అనేది బుద్ధిలో ప్రింట్ అయిపోవాలి, మర్చిపోకూడదు అంటున్నారు. लक्ष्मी नारायण का चित्र सामने खड़ा है ना, देखो हमारा राज होगा. दुनिया में लोगों को मालूम नहीं है कि स्वर्ग किसको कहा जाता है. లక్ష్మీ నారాయణల చిత్రం కూడా మన ఎదురుగా ఉంది చూడండి. మన రాజ్యం రాబోతుంది, ప్రపంచవాసీలకైతే ఇది తెలియదు. స్వర్గం స్థాపన అయ్యేది ఉంది. స్వర్గము అని దేనిని అంటారు అని. तुम बच्चे कहते हो हम अभी बाबा से स्वराज स्वर्ग की सीख रही है, हम ही स्वर्ग के मालिक बनने वाले हैं. పిల్లలైన మీరు ఇప్పుడు అంటారు కదా, మేము బాబా నుండి స్వరాజ్యం లేక స్వర్గంలోకి వెళ్ళేందుకు విద్యను నేర్చుకుంటున్నాము అని. हम ही स्वर्ग के मालिक बनने वाली है. ఏ అందరి మే సిమరన్ కర్నా హై. మనమే నేర్చుకుంటున్నాం, మనమే శ్రమిస్తాం, మళ్ళీ మనమే స్వర్గానికి మాలికలుగా అవుతాం. ఇది లోపల స్మరణ చేస్తూ ఉండాలి. जैसे स्कूल में स्टूडेंट की बुद्धि में रहता है कि हम बैरिस्टर इंजीनियर आदि बनने के लिए पढ़ रही है. ఏ విధంగా స్కూల్లో స్టూడెంట్స్ యొక్క బుద్ధిలో ఉంటుంది, మేము బ్యారిస్టర్స్గా ఇంజనీర్గా అవ్వడం కోసం ఈ చదువుకుంటున్నాము అని. తుమ్కో ఇతనా భీ యాద్ రేతా హై వా భూల్ జాతే హో. మరి మీకు ఇదైనా గుర్తుంటుందా ఎందుకు ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నాము అని, లేదా మర్చిపోతారా. తుమ్ ఊంచేతే ఊంచ్ భగవాన్కే స్టూడెంట్ హోనా. మీరు ఉన్నతమైన భగవంతుని యొక్క విద్యార్థులు కదా. तुमको ऊंचेते ऊंच देवता बनने के लिए बाप पढ़ा रही है, तुम उनके बच्चे हो. మనల్ని ఉన్నతమైన దేవతలుగా తయారు చేయడం కోసం బాబా చదివిస్తున్నారు. మనం వారి పిల్లలమి కూడా, కేవలం విద్యార్థులమే కాదు పిల్లలమి కూడా. आत्माएं इस शरीर द्वारा अपने भविष्य मर्तबा के याद कर रही है या शरीर के संबंधी जिस्मानी मालिकियत దందాదోరి యాద్ కర్తీ హే. చెక్ కరో, ఆత్మ ఈ శరీరం ద్వారా తమ భవిష్యత్ ప్రాప్తి యొక్క స్మృతి చేస్తూ ఉందా, లేక ఈ శరీరం యొక్క సంబంధికులు, బాధ్యతలు, బరువులు,
వ్యాపార వ్యవహారాలు వాటిని గుర్తు చేస్తుందా? చెక్ చేసుకోండి. यहाँ जब आते हैं तो ये समझना चाहिए कि हमको बेहद का बाप పడానే आता है. ఇక్కడికి మీరు ఎప్పుడైతే వచ్చారో మీరు ఇలానే భావించాలి, అనంతమైన తండ్రి మమ్మల్ని చదివించడానికి వస్తారు అని. బేహద్ కా మాలిక్ బనానే కే లియే, అనంతమైన యజమానులుగా తయారు చేయడం కోసం. ఫిర్ రాజా రాణి బనో యా ప్రజా బనో అబ్కా మర్జీ. బాబా చదివించేస్తారు, తర్వాత రాజా రాణి అవ్వండి, ప్రజలు అవ్వండి, మీ ఇష్టం. మాలిక్ తో बनते हैं ना, नई दुनिया में है सूर्यवंशी घराना, ये तो समझते हो ना, हम अपनी राजाई करेंगे. మాలికలైతే తప్పనిసరిగా అవుతారు. ఇక్కడ ఎలా అయితే అందరూ మేరా భారత్ అని అంటూ ఉంటారో అలా సతయుగంలోకి అడుగు పెట్టారు అంటే మాలికలు అయిపోయినట్లే, కానీ పదవుల్లో తేడా వస్తుంది అంటున్నారు బాబా. కొత్త ప్రపంచంలో సూర్యవంశస్థులు ఉంటారు, ఇక్కడ ఈ పాత ప్రపంచంలో కలియుగవాసీలు అసురీ సాంప్రదాయస్తులు అంటున్నారు. ఏతో సమస్తే హోనా हम अपनी राजाई करेंगे. बाबा जानती है कि बच्चों को बाहर रहते हैं, घर बार खेती बाड़ी में रहते, इतनी बाबा की याद नहीं रह सकती. तो यहाँ जब आती है तो सब ख्यालत छोड़कर आओ. మీ యొక్క రాజ్యం చేసేది ఉంది, మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్తారు, అక్కడ రాజ్యం చేసేది ఉంది అంటున్నారు. బాబాకి తెలుసు పిల్లలు బయట ఉన్నప్పుడు అంతగా స్మృతి చేయలేకపోతున్నారు. అంటే ఇల్లు వాకిలి లేక తమ యొక్క పొలము, వ్యాపారము, వ్యవహారము, వీటి యొక్క స్మృతి చాలా ఉంటుందంట. అందుకే ఇక్కడికి వచ్చేటప్పుడైనా ఆ ఆలోచనలన్నీ సమాప్తి చేసేసి రండి అంటున్నారు. అవన్నీ పక్కన పెట్టి రండి. तुम अभी उस कलयुग की दुनिया में हो ही नहीं, अब तुम संगम पर हो. कलयुग को छोड़ दिया, बाहर में कलयुग है ना. मधुबन जो कास है ये है संगम, इसीलिए मधुबन का गायन है. మీరు ఇప్పుడు కలియుగ ప్రపంచవాసీలు కాదు, ఎక్కడ వాసీలు? సంగమయుగ వాసీలు అంటున్నారు బాబా. మీరు సంగమయుగంలో ఉన్నారు, కలియుగాన్ని వదిలేశారు. బయట వారికి కలియుగం, మీకోసం సంగమయుగం అంటున్నారు. విశేషంగా మధుబన్లో ఉన్నప్పుడు కలియుగం యొక్క రూపురేఖలు కానీ వ్యవహారాలు కానీ ఏమీ గుర్తు రాకూడదు అంటున్నారు. అందుకే మధుబన్కి చాలా మహిమ ఉందంట. మధుబన్ అంటేనే సంగమయుగం, సంగమయుగం అంటేనే మధుబన్. మరి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా, అంటే మధుబన్ వచ్చినప్పుడు కూడా మీరు అవే చింతలతో వస్తే ఏంటి లాభం? యహా ఇస్ మురళీ కా హీ సిమరన్ కర్నా హై, ఇక్కడ ఈ మురళి యొక్క స్మరణే చేయాలి. జో సున్తే హో और రిపీట్ కరో और విచార సాగర్ మంథన్ కరో. ఏదైతే వింటున్నారో అది రిపీట్ చేసుకోండి, విచార సాగర మంథన చేయండి. जितना समय मिले చిత్రం కే ఆగే ఆకర్ బైఠ్ జావో. మీకు ఏదైతే సమయం దొరుకుతుందో చిత్రాల ముందుకు వెళ్ళి కూర్చోండి. ఇన్హోకో దేఖ్తే ఔర్ పढ़ते రహో, వాటిని చూస్తూ అందులో ఉన్న విషయాలను చదువుతూ ఉండండి అంటున్నారు. అంటే తెలియదు అని కాదు, అంతా తెలుసు, ఇంకా కొత్త కొత్త పాయింట్స్ లభిస్తాయేమో, రిఫైన్ అయిన పాయింట్స్ లభిస్తాయేమో. దాన్నే విచారసాగర మంథన అని కూడా అంటారు. ब्राह्मणियाँ जो ले आती है उन पर बहुत जिम्मेवारी है, बहुत होना रखना चाहिए. బ్రాహ్మణి అక్కేలు ఎవరినైతే తీసుకొస్తారో వారి కోసం బాధ్యత వహించవలసి ఉంటుంది. చాలా చింత అనేది ఉంటుంది కదా, బాధ్యతారహితంగా ఉండాలి వారి కోసం. जैसे टीचर्स को
होना रहता है, हमारे स्कूल से अगर कम पास होंगे तो इज्जत जाएगी। जब स्कूल से बहुत पास होती है तो और టీచర్ అచ్చా మానా జాతా హై। ఏ విధంగా టీచర్స్ ఉన్నారనుకోండి, వారికి కొంచెం చింత అనేది, టెన్షన్ అనేది ఉంటుందన్నమాట. మా స్కూల్ నుండి ఒకవేళ తక్కువ మంది పాస్ అయితే నా పరువు పోతుంది అని. ఎప్పుడైతే స్కూలు అన్నది ఉంటుందో పాస్ అవ్వడము అనేది కూడా మెయిన్ కదా. అంటే వారి స్కూల్ నుండి ఎక్కువ మంది పాస్ అవుతూ ఉంటే టీచర్ యొక్క మహిమ జరుగుతుందంట, మంచి టీచర్ అని గుర్తింపు లభిస్తుందంట. ब्राह्मणियों को स्टूडेंट पर ध्यान देना चाहिए ना। यहाँ तुम जैसे संगम पर आए हो जहाँ डायरेक्ट बाबा सुनाते हैं। మరి బ్రాహ్మణి అకేలు స్టూడెంట్స్ పైన ధ్యానం గమనిక పెట్టాలి కదా. ఇక్కడ మీరు సంగమ యుగంలో వచ్చారు. మరి సంగమ యుగంలోకి వచ్చారు అంటే కలియుగంతో ఏ సంబంధం ఉండకూడదు అంటున్నారు. ఇక్కడ డైరెక్ట్ బాబా వినిపిస్తున్నారు. మధుబన్ అయితే ఇంకా సామ్నే ఎదురుగానే బాబా కూర్చొని వినిపిస్తారు కదా. యహా కా ప్రభావ్ బహుత్ అచ్చా హై. ఇక్కడ ప్రభావం అంటే మధుబన్ యొక్క ప్రభావం కూడా చాలా మంచిగా ఉంటుంది. అగర్ యహా ఘర్ ఘాట్ దందా యాద్ ఆతా హై తో బాబా సమझेंगे ఏ సాధారణ ప్రజా బనేగా. ఒకవేళ ఇక్కడికి వచ్చి కూడా, మధుబన్ వచ్చి కూడా ఇంటి యొక్క చింతలు అంటే ఇంటి విషయాలు, వ్యాపారాలు గుర్తొస్తున్నాయి అంటే బాబా అనుకుంటారంట వీళ్ళు సాధారణ ప్రజల్లోకి వెళ్ళిపోతారు అని. आए थे राजा बनने के लिए परंतु नहीं तो बच्चों को अंदर में बहुत खुशी होनी चाहिए. మీరు ఇక్కడికి వచ్చింది రాజులుగా అవ్వడం కోసం, మరి అలా అయ్యే గుర్తులు కూడా ఉండాలి కదా. అలా అవ్వటం లేదు అంటే ఏమనుకోవాలి, చాలా ఖుషి అనేది ఉండాలి పిల్లలలో. ఎంత ఖుషి ఉండాలో అంత ఉండటం లేదు అంటున్నారు. चित्र भी तुमको बहुत मदद करती है. लोग अष्ट देवताओं के और गुरुओं के चित्र घर में रखते हैं ना याद के लिए, परंतु उनको याद करने से मिलता कुछ भी नहीं. ఈ చిత్రాలు కూడా మీకు చాలా సహయోగపడతాయి అంటున్నారు. మనుషులు ఏం చేస్తారంట, అష్ట దేవతలు మరియు గురువుల యొక్క చిత్రాలు ఇంట్లో పెట్టుకుంటారు స్మృతిలో ఉండడం కోసం. కానీ వారిని స్మృతి చేసి ఏమీ లాభం లేదు. మీకు తెలుసు కదా ఈ విషయం. భక్తి మార్గంలో ఏదైతే చేస్తారో వాటన్నిటి ద్వారా కిందకే దిగుతూ వచ్చారు. పిల్లలైన మీరు ఉన్నతిలోకి వెళ్ళడం కోసం ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు. కానీ ఈ పురుషార్థంలో కూడా నిర్లక్ష్యులుగా అయిపోతూ ఉంటారు. घर में शिव बाबा का चित्र रख दो तो గడి గడి యాద్ ఆయేగి. కావాలంటే మీ ఇంట్లో శివ్ బాబా చిత్రం పెట్టుకోండి, గడియ గడియ బాబా గుర్తొస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి బాబా ఏం చెప్తారంటే, చిత్రంతో మీకు ఏం పనుంది, నాకు ఫోటో తీసినా రాదు, నేను నిరాకారుణ్ణి అశరీరిని అని చెప్తారు. అంటే ఇది స్థూలమైన విషయం అయ్యింది అన్నమాట. కొత్తగా ఎవరైనా ఎవరైనా బాబా పిల్లలుగా అయ్యారు, జ్ఞానంలోకి వచ్చారు అంటే వారికి చాలా చాలా ఉపయోగపడుతుంది. అంతేకాని ఎన్ని సంవత్సరాలైనా బాబా చిత్రం ఎదురుగా ఉంటేనే మేము స్మృతి చెయ్యగలము అన్నట్లుగా ఉండకూడదు. మన హృదయంలో ఇమిడిపోవాలి అన్నమాట బాబా. पहले तुम हनुमान को, कृष्ण को, राम को याद करते थे. अब शिव बाबा सम्मुख कहती है मुझे याद करो. त्रिमूर्ति का चित्र बड़ा अच्छा है. ये चित्र सदैव पॉकेट में रख दो. ముందు మీరు హనుమంతుణ్ణి, కృష్ణుణ్ణి, రాముణ్ణి స్మృతి చేసేవారు. ఇప్పుడు శివ బాబా ఏమంటున్నారు, సమ్ముఖంగా వచ్చి మీరు నన్ను స్మృతి చెయ్యండి అని. మీరు బాబాని స్మృతి చేస్తూ ఉంటారు. ఇంకా త్రిమూర్తి చిత్రం ఏదైతే ఉందో ఇది చాలా మంచిది, అందుకు మీ పాకెట్లో పెట్టుకోండి అంటున్నారు బాబా.
గడియ గడియ దేఖ్తే రహో తో యాద్ రహేగి. అది గడియ గడియ చూస్తూ ఉన్నట్లయితే బాబా స్మృతి వస్తుంది. బాబా త్రిమూర్తుల ద్వారా ఎంత అద్భుతమైన కర్తవ్యం చేస్తున్నారు అనేది గుర్తొస్తుంది. बाबा भगत था तो लक्ष्मी नारायण का फोटो पॉकेट में रखता था, गद्दी के नीचे साथ साथ रखता था. उनसे मिला कुछ नहीं, अब बाबा से बहुत प्राप्ति हो रही है, उनको ही याद करना है. इसमें माया सामना रहती है. ज्ञान तो बल बहुत सुनते सुनाते हैं, इसमें देखे जाती है. ऐसा नहीं कहते हैं कि 84 का चक्र भूल जाता है, ऐसा भी नहीं यहाँ रहने वाले जास्ती याद करती है. नहीं, यहाँ रहते भी कई जो चुलचाई को याद करते रहती है. जिस बाप से हम गोरे बनने आए हैं उनको जानते ही नहीं. బాబా తమ ఉదాహరణ చెప్తున్నారనమాట. ఎప్పుడైతే ఈ బ్రహ్మ బాబా భక్తుడుగా ఉండేవారో లక్ష్మీనారాయణల ఫోటో పాకెట్లో పెట్టుకునేవారనమాట. అంటే గద్దె పైన కూర్చొని కూడా గీత చదువుతూ కింద ఉంచుకునేవారంట. మళ్ళీ గద్దె దిగగానే ఆ లక్ష్మీనారాయణల ఫోటో చూసుకొని పాకెట్లో పెట్టుకొని వెళ్ళేవారంట. అయితే ఇంత స్మృతి చేసినా ఇంత తమ దగ్గర పెట్టుకున్న ఆ ఫోటో ఏమీ లభించలేదు నాకు అంటున్నారు. ఇప్పుడు బాబా ఎంత ప్రాప్తిని ఇస్తున్నారో చూడండి. మరి బాబా నుండి చాలా ప్రాప్తి లభిస్తుంది. మరి బాబాని స్మృతి చేయాలి కదా. మాయ అయితే ఎదురుగా ఉంది, ఎదుర్కోవలసిందే మాయను. అంతేకాని జ్ఞానం వదిలిపెట్టేయడం కాదు. జ్ఞానమైతే చాలా వింటారు, వినిపిస్తారు. ఇందులో చాలా ఫాస్ట్గా ఉన్నారంట, తీక్షణంగా ఉన్నారు. కానీ యోగం విషయం వచ్చేసరికి మాయతో ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు. ఇలా అయితే కాదు, 84 జన్మల చక్రాన్ని మర్చిపోతున్నాము అని ఎవరు అనరు, కానీ బాబాని మర్చిపోతూ ఉంటారు అంటున్నారు బాబా. అలాగని ఇక్కడ ఉన్నవారు ఎక్కువ స్మృతి చేస్తున్నారా అంటే కాదు. ఇక్కడ ఉన్నవారికి కూడా ఆ విషయాలు ఈ విషయాలు గుర్తొస్తూ ఉంటాయంటున్నారు. जिस बाप से हम गोरे बनने आए हैं उनको जानते ही नहीं. ఏ బాబా ద్వారా మనం తెల్లగా అవ్వడానికి వచ్చాము వారి కోసం ఏమీ అర్థం చేసుకోరు. మాయా కా పరఛాయా బహుత్ పడ్ జాతా హై, మూల్ బాత్ హై యాద్ కి. మాయ యొక్క పరఛాయ చాలా పడిపోతుందంట. చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే స్మృతి. బాబా जानते हैं बहुत बहुत अच्छे बच्चे भी याद में नहीं रहती. योग में रहने से ही देह अभिमान कम होगा, बहुत मीठे रहेंगे. బాబాకి తెలుసు చాలా మంచి మంచి పిల్లలు కూడా స్మృతిలో ఉండటం లేదు. యోగంలో ఉండడం చాలా మంచి విషయం. యోగంలో ఉండడానికి దేహాభిమానం వచ్చేస్తూ ఉంటుంది అంటున్నారు బాబా. కాబట్టి చూసుకోండి, చాలా మధురంగా అవ్వాలి, దేహాభిమానాన్ని సమాప్తి చేయాలి. యోగంలో ఉంటేనే దేహాభిమానం తగ్గుతుందంట, సమాప్తి అయిపోతూ ఉంటుంది. చాలా మధురంగా కూడా అవ్వగలరు అంటున్నారు. देहाभिमान होने से मीठे नहीं बनते, बिगड़ते रहती है. దేహాభిమానంలో ఉండడం ద్వారా మధురంగా అవ్వలేరు, ఇంకా పాడైపోతూ ఉంటారు, గొడవ పడుతూ ఉంటారు. బాబా సబ్కే లియే నహీ कहती, कोई सपूत भी है. सपूत उनको समझा जाता है जो योग में रहती है. उनसे कोई भी उल्टी सुल्टी बात नहीं होगी. మిత్ర సంబంధి ఆది సబ్కో భూల్ జాయేంగే. బాబా అందరి కోసం ఈ విషయాలు చెప్తున్నారు అనుకోకండి. కొంతమంది సుపుత్రులు కూడా ఉన్నారంట బాబాకి. మరి సుపుత్రులు అని ఎవరిని అనొచ్చు? ఎవరైతే యోగంలో మంచి రీతిగా ఉంటారు, ఎలాంటి ఉల్టా సుల్టా పనులు చెయ్యరు, మిత్ర సంబంధికులు గుర్తు రారో అలాంటి వారిని సుపుత్రులైన పిల్లలు అని చెప్పవచ్చు.
हम नंगे आये थे ना, अब అశరీరీ బన్ ఘర్ జానా హే. మనం ఒంటరిగా వచ్చాము, అశరీరీగా. మళ్ళీ అలానే అయ్యి ఇంటికి వెళ్ళాలి కదా. अभी तुम बच्चों को ज्ञान का तीसरा नेत्र मिला है, जिससे तुम अपने घर को जानते हो, राजधानी को भी जानते हो. బాబా చెప్తున్నారనమాట, ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం అనే మూడో నేత్రం లభించి ఉంది కాబట్టి మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళాలి అనేది కూడా అర్థమయ్యింది కదా. ఇంటి కోసం తెలుసుకున్నారు, రాజధాని కోసం తెలుసుకున్నారు. ఏబీ తుమ్ బచ్చే జాన్తే హో శివ్ బాబా కోయి కాలాలింగ నహీ హే జైసే ఓ దికాతే హే. ఇది కూడా మీరు తెలుసుకున్నారు, శివబాబా ఏమీ ఒక నల్ల లింగం కాదు, వారు ఏదైతే పెట్టి పూజిస్తారో అలా ఏమీ బాబా లేరు. ఓ తో బిందీ మిసల్ హేనా, వారైతే ఒక బిందు స్వరూపం, బిందు సమానంగా ఉంటారు కదా. ఏ బి హమ్ జాన్తీ హే, అభి హమ్ ఘర్ జాయేంగే. ఇది కూడా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళే సమయం వచ్చేసింది. वहाँ हम अशरीरी रहती है, अब हमको अशरीरी बनना है, अपने को आत्मा समझ पतित पावन बाप को याद करना है. ఇప్పుడు మనం అశరీరీగా అయ్యే ఇంటికి వెళ్ళాలి కాబట్టి స్వయాన్ని ఆత్మాని భావించి పతిత పావనుడైన బాబాను స్మృతి చేయండి. याद तो समझाया जाता है आत्मा अविनाशी है, उसमें 84 जन्मों का पाठ नूंदा हुआ है, उसका अंत होता नहीं. थोड़ा समय मुक्ति धाम में जाकर फिर पाठ में आना है. तुम ऑलराउंड पात्र बजाते हो ना, ये सदैव याद रहना चाहिए. ఇది కూడా పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మ అవినాశి, అవినాశి ఆత్మ 84 జన్మల యొక్క పాత్రలు అభినయిస్తూ వచ్చిందనమాట. ఇది నిశ్చితం అంటున్నారు బాబా. చెరగనటువంటి ముద్రలాగా ఈ 84 జన్మల పాత్ర ఆత్మలో ఫిక్స్ అయి ఉంది అన్నమాట. దాని యొక్క అంత్యమంటూ లేదు, అలా పాత్రలు అభినయిస్తూ ఉండవలసిందే. కొంత సమయం జస్ట్ ముక్తిలోకి వెళ్తుందంట, మళ్ళీ వచ్చేస్తుంది పాత్రలు అభినయించడానికి. మీరు ఆల్రౌండ్ పాత్రదారులు కదా, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు పాత్రలు అభినయించవలసిందే. సదా ఇది స్మృతిలో ఉండాలి కానీ మర్చిపోకూడదు అంటున్నారు. అభి హమ్కో ఘర్ జానా హే, బాబా కో యాద్ కర్నే సే హమ్ తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బన్ జాయేంగే. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. బాబాని స్మృతి చేయడం ద్వారా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతారు. యహా దందాదోరీ కో యాద్ నహీ కర్నా హే, యహా తుమ్ పూరే సంగం పర్ హో. అభి తుమ్ బోట్ మే బైఠే హో నా, ఇక్కడ కూర్చొని మీరు వ్యాపార వ్యవహారాలు గుర్తు చేయకూడదు, అవేమీ గుర్తు రాకూడదు అంటున్నారు బాబా. మీరు పూర్తిగా సంగమ యుగంలో ఉన్నారు గుర్తించుకోండి. ఇంకా బోట్లో కూర్చొని ఉన్నారు అంటున్నారు బాబా. మీ స్టీమర్ స్టార్ట్ అయిపోయింది అన్నమాట. ఇంకా ఏమంటారు, లంగర్ ఎత్తివేయబడింది అని. कोई बीच में उतर जाती है फिर पस मरते हैं, इस पर भी शास्त्रों में एक कहानी है. ఒకవేళ బోటు స్టార్ట్ అయిపోయింది, ఎవరైనా మధ్యలో దిగిపోతే చిక్కుకుపోతారు అంటున్నారు. ఎక్కడికి చేరాలో ఆ గమ్యానికి చేరలేరు కదా. అందుకే దీనిపైన శాస్త్రాలలో ఒక కథ కూడా ఉంది. अब तुम जानते हो उस पार जा रही है कि वయ్యా శివ్ బాబా హే. అందుకే ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, మనం ఆ తీరానికి వెళ్ళాలి, సత్యుగం అనేటటువంటి తీరానికి చేరాలి. కలియుగం అనే తీరం వదిలేసాం, ప్రయాణిస్తూ ఉన్నాం, మార్గం మధ్యలో ఉన్నాం. మరి ఇలాంటప్పుడు ఎవరైనా దిగిపోతారా ఏంటి? దిగిపోతే ఏమవుతుంది? చిక్కుకుపోతారు, పడిపోతారు అంటున్నారు బాబా. ఇక్కడ నావికుడు ఎవరు? శివ్ బాబా. కృష్ణ కో కివయ్యా యా భగవాన్ నహీ కహెంగే నా,
కృష్ణుణ్ణైతే నావికుడు లేక తోటమాలి అని అనరు కదా. శివ్ భగవాన్ వాచా హే పతిత్ పావన్ మేహు. శివ్ భగవాన్ వాచా చెప్తున్నారు, పతిత పావనుణ్ణి నేనే. कृष्ण की तरफ बुद्धि जा ना सके, मनुष्यों की बुद्धि तो भटकती रहती है, बाबा आकर भटकाने से छुड़ाती है. కృష్ణుడు వైపు బుద్ధి వెళ్ళడానికి వీల్లేదు. పతిత పావనుణ్ణైతే నేనే, కానీ మానవుల యొక్క బుద్ధి ఇంకా భ్రమిస్తూనే ఉంది. పతిత పావనుడు ఎవరు, నావికుడు ఎవరు, తోటమాలి ఎవరు అనేది వారికి అర్థం కావటం లేదు అంటున్నారు. బాబా వచ్చి మనల్ని భ్రమించడం నుండి విముక్తుల్ని చేసేస్తున్నారు. सिर्फ कहती है अपने को आत्मा समझ बाप को याद करो तभी तुम स्वर्ग के मालिक बनेंगे. కేవలం బాబా చెప్పేదేంటి అంటే, స్వయాన్ని ఆత్మ అనుకొని నన్ను స్మృతి చేయండి, మీరు స్వర్గానికి మాలికలైపోతారు. ఏ బాతే बोलनी नहीं चाहिए, यहाँ से तुम बहुत रिफ्रेश होकर जाती हो. ఈ మాటలు ఎప్పుడు మర్చిపోకూడదు. ఎవరి సంతానము మేము, ఏమవ్వడానికి ఇక్కడికి వచ్చాము అనేది మర్చిపోకూడదు. మధుబన్ వచ్చారు అనుకోండి పిల్లలైన మీరు, మరి ప్రతిసారి మధుబన్ రావడం వీలు కాదు కదా. రోజు సెంటర్కి అయితే వస్తారు. సపోజు సెంటర్ విషయమే అనుకోండి, చాలా రిఫ్రెష్ అయి వెళ్తారు. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే చిక్కుల్లో పడిపోతారు అంటున్నారు. దందా దోరి వ్యాపార వ్యవహారాలు అన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి. अनुभव भी सुनाते हो बाबा, हम फिर वैसे की वैसे हो जाती है, मित्र संबंधी आदि का मुँह देखती है, लुभायमान हो जाती है. तुम बच्चे आशिक हो, काम काज करते माशुक को याद करो तब ऊंच पद पाएंगे. మధుబన్ వచ్చి చాలా రిఫ్రెష్ అవుతారు, అనుభవాలు కూడా వినిపిస్తారు. మళ్ళీ అంటారంట, బాబా మేము ఎలా ఉన్నవారిని అలా అయిపోయాము, ఏం చేయాలి అని. మిత్ర సంబంధికులు గుర్తొస్తారు, ముఖాన్ని నల్లగా చేసుకుంటారు. ఆ లోభము అనేది ఆకర్షించేస్తూ ఉంటుంది. అంటే మోహ మమకారాలు తమ వైపు లాగేస్తూ ఉంటాయన్నమాట. వాస్తవానికి పిల్లలైన మీరు ఆత్మీక ప్రియురాళ్ళు కదా. వ్యాపార వ్యవహారాలు చేస్తూ ఆత్మీక ప్రియుడైనటువంటి బాబాను స్మృతి చేయాలి, అప్పుడే ఉన్నతమైన పదవి పొందగలరు అంటున్నారు బాబా. అగర్ అభి పురుషార్థ్ నహీ కరేంగే తో సింగిల్ తాజ్ భీ నహీ మిలేగా. ఒకవేళ ఇప్పుడు మీరు పురుషార్థం చేయటం లేదు అంటే సింగిల్ కిరీటం కూడా లభించదు అంటున్నారు. यहाँ बच्चे जब आते हैं तो टाइम वेस्ट नहीं करना चाहिए, और तो कुछ यहाँ है नहीं, सिर्फ दिलवाड़ा मंदिर तुम्हारा यादगार है. और तुम देख सकते हो ना, ऊपर में वैकुंठ कड़ा है, झाड़ भी तुम्हारा क्लियर है, नीचे राजयोग में बैठे हो, ऊपर राजाई कड़ी है. अब हम जैसे दिलवाड़ा मंदिर बना हुआ है. तुम जानते हो शिव बाबा हमको फिर से ज्ञान देकर स्वर्ग का मालिक बना रही है. इस कलयुग का विनाश होना है. ఇక్కడ కూర్చున్నప్పుడు పిల్లలైన మీరు టైం వేస్ట్ చేయకూడదు, సమయం సఫలీకృతం కావాలి అంటున్నారు బాబా. అంటే ఎలా అంటే ఇక్కడ లేనే లేము అన్నట్లుగా స్మృతిలో నిమగ్నం కావాలి అన్నమాట. దిల్వాడా మందిర్ చూడండి, మీ యొక్క యాద్గార్ స్మృతి చిహ్నంగా తయారు చేయబడి ఉంది. మీరు దాన్ని చూడొచ్చు కూడా. పైన వైకుంఠం నిలిచి ఉంది, కింద మీరు తపస్సు చేస్తున్నారు. మీ యొక్క వృక్షం యొక్క చిత్రం కూడా చాలా క్లియర్గా ఉంది అంటున్నారు బాబా. మీరు ఈ వృక్షం కింద తపస్సు చేస్తున్నారు, పైన రాజ్యం పొందినట్లు చూస్తారు కదా. అంటే ఎవరైతే తపస్సు చేస్తారో ఆ తపోశక్తికి గుర్తుగా సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యాధికారం పొందుతారన్నమాట. సేమ్ 5000 సంవత్సరాల క్రితం ఎలా అయితే జరిగిందో అలాగే జరిగేది ఉంది అంటున్నారు. అలానే మీ దిల్వాడా మందిర్ కూడా తయారు చేయబడి ఉంది. మీరు ఇక్కడ ఆబులో కూర్చొని తపస్సు చేశారు,
5000 సంవత్సరాల క్రితం, అలాగే ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఆల్రెడీ మీ యొక్క స్మృతి చిహ్నం తయారు చేయబడింది, అలాగే ఇప్పుడు కూడా తయారు చేయడం జరిగింది. మీరు అన్ని విషయాలు అర్థం చేసుకోగలరు. అయినా సరే శివబాబా మళ్ళీ వచ్చి పిల్లలైన మనకి జ్ఞానం ఇచ్చి స్వర్గానికి మాలికలుగా తయారు చేస్తున్నారు. ఈ కలియుగ వినాశనమైతే జరగవలసింది. ఆదిదేవి యొక్క మందిరాలు కూడా ఇక్కడే ఉన్నాయి అంటున్నారు బాబా. आदिदेव आदिनाथ कौन है? तुम सबके ऑक्यूपेशन को जानते हो ना। इस समय की चर्चा फिर भक्ति मार्ग में चलती है। त्योहार व्रत सब इस समय के हैं। सच्चा व्रत है मन मनाभव. ఆదిదేవ్ మరియు ఆదినాథుడు ఎవరు అనేది కూడా మీకే తెలుసు అంటున్నారు బాబా. అందరి కర్తవ్యం ఏంటి అనేది పిల్లలైన మీరు తెలుసుకున్నారు. ఎవరు చేసే డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటారు సమయం అనుసారంగా అంటున్నారు. ఈ చర్చలన్నీ కూడా భక్తి మార్గంలో నడుస్తాయన్నమాట. ఈ పండుగలు కావచ్చు, వ్రతాలు కావచ్చు, అన్నీ ఈ సమయానికి చెందినవే అంటున్నారు. వాస్తవానికి ఇక్కడ బాబా చెప్పేది సత్యమైన వ్రతం అంటే ఏంటి? భక్తి మార్గం యొక్క వ్రతాలు పక్కన పెట్టండి. ఇక్కడ మీరు చేసే సత్యమైన వ్రతం ఏంటి? మన్మనాభవ అంటున్నారు. మన్మనాభవ అనే వ్రతమే సత్యమైన వ్రతం. బాకీ సిర్తాజ్ రఖ్నా, కానా నహీ కానా, ఏ కోయి వ్రత్ నహీ హే. అయితే బాబా చెప్తున్నారు, ఇక్కడ ఏ వ్రతానికి చిహ్నంగానే అక్కడ రకరకాల వ్రతాలు పెట్టుకున్నారు. అక్కడ ఏవైతే భోజనం చేయకుండా ఉపవాసాలు ఉంటారో, నీళ్ళు కూడా తాగరు, నిర్జల్ అంటే నీరు కూడా త్రాగకుండా ఉండడం అన్నమాట, అవన్నీ స్థూలమైన వ్రతాలు అంటున్నారు. వాటి ద్వారా ఏమీ లాభం లేదు. दुनिया में इस समय माया का पंप बहुत है ना. पहले ये बिजली गैस आदि नहीं थी, फिर निकली है. ప్రపంచంలో మాయ యొక్క షోయింగ్, అట్టహాసం చాలా ఉంది అంటున్నారు. ఇంతకు ముందు రోజుల్లో ఈ కరెంటు కానీ గ్యాస్ కానీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు చూడండి, 100 वर्ष हुए हैं, इसमें मनुष्य पस मरे हैं, कहते हैं हमारे लिए स्वर्ग यहाँ ही है. 100 సంవత్సరాలు అయిపోయింది ఇవన్నీ వచ్చి, ఇంకా ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇందులో మనుషులు ఎంతగా చిక్కుకున్నారంటే అవి లేవు అంటే మేము లేము అన్నట్లుగా అయిపోయింది. అంటారంట, మా కోసం ఇదే స్వర్గం, ఇక్కడ అన్నీ లభించేస్తున్నాయి కదా అని భావిస్తూ ఉంటారు. माया का इतना जोर है जो बाप को बिल्कुल ही याद नहीं करते. कहती है तुम चलकर देखो हम कैसे स्वर्ग में बैठे हैं. స్వర్గం ఇక్కడే ఉంది అని భావిస్తూ ఉంటారు. మాయ యొక్క ప్రభావం ఎంతగా ఉంది అంటే బాబాని ఏ మాత్రం స్మృతి చేయరు, పూర్తిగా మర్చిపోయారు అంటున్నారు. మీరు ముందు ముందు చూడండి, ఆ స్వర్గ ద్వారాలు తెరవబడేది ఉంది, మీరు స్వర్గంలోకి వెళ్ళిపోతారు అంటున్నారు బాబా. అబ్ స్వర్గకే ఆగేతో కుచ్ భీ నహీ హేనా. ఇక్కడ ఏదైతే స్వర్గం ఉంది, మేము స్వర్గంలో ఉన్నాము అనుకుంటున్నారో, ఇది రియల్ స్వర్గం అయితే కాదు, ఇదంతా మాయా షోయింగ్ మాత్రమే. ముందు రియల్ స్వర్గము అనేది స్థాపన అయ్యేది ఉంది ముందు ముందు, అక్కడికి ఇక్కడికి పోలికే అసలు లేదు అంటున్నారు బాబా. అక్కడతో పోలిస్తే ఇక్కడ ఏమీ లేదు. ఎక్కడ ఆ స్వర్గం, ఎక్కడ ఈ నరకం, చాలా తేడా ఉంది. స్వర్గ్కి ఏక్ బీ చీజ్ యహా హో నహీ సక్తి. స్వర్గం యొక్క ఒక్క వస్తువు కూడా ఇక్కడ లేదు అంటున్నారు. వహా హర్ చీజ్ సతో ప్రధాన్ హోగీ నా, గాయే బీ ఫస్ట్ క్లాస్ హోगी, तुम भी फर्स्ट क्लास बनते हो, तुम्हारा फर्नीचर खान पान आदि सब फर्स्ट क्लास होता है. అక్కడ ప్రతి వస్తువు సతో ప్రధానంగా ఉంటుందంట. లాస్ట్కి ఆవులు కూడా ఎంతో ఫస్ట్ క్లాస్గా ఉంటాయి అంటున్నారు బాబా.
మీరు కూడా ఫస్ట్ క్లాస్గా అయిపోతారు. మీ ఫర్నిచర్ కావచ్చు, కాన్ పాన్ కావచ్చు, అంటే తినే ఆహార పదార్థాలు అన్నీ ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. सूक्ष्म वतन में फल आदि देखकर आते हो ना, नाम ही रखते हैं సుబీరస్. సూక్ష్మవతనంలో పళ్ళు మొదలైనవి చూసి వస్తారు కదా, దానికి పేరు పెట్టడం జరిగింది సుబీరసము అని. దునియా వాలోం కో ఏ భీ మాలూం నహీ కి స్వర్గ హే కహా. ప్రపంచవాసీలకి ఇది కూడా తెలీదు అసలు స్వర్గం ఎక్కడ ఉంది అని. वहाँ सब कुछ सतो प्रदान होता है, ये मिट्टी आदि वहाँ नहीं पड़ती, दुख की कोई बात ही नहीं. పిల్లలైన మీకు తెలుసు కదా, అక్కడ అన్నీ చాలా సతో ప్రధానంగా ఉంటాయి, అంతా సతో ప్రధానమే. ఇక్కడలాగా మట్టి అలా పడి ఉండదు అంటున్నారు. దుఃఖం యొక్క రూపురేఖలే ఉండవు. परंतु बच्चों को ये नशा अजून चढ़ता नहीं है कि बाबा हमको स्वर्ग का मालिक बनाने के लिए पढ़ाई पढ़ा रही है. కానీ పిల్లలకు పాపం నష ఎక్కటం లేదు అన్నమాట. ఎంత నష ఎక్కాలో అంత ఎక్కటం లేదు. బాబా మమ్మల్ని స్వర్గానికి మాలికలుగా తయారు చేయడం కోసం ఈ చదువు చదివిస్తున్నారు అనేది మర్చిపోతున్నారు, గడియ గడియ మర్చిపోతున్నారు. చిత్ర కితనే క్లియర్ హే, चित्र बनने में समय तो लगता है, बाबा सब कुछ सर्विसार्थ बनवाए ही रहती है. చిత్రాలు కూడా ఎంతో క్లియర్గా ఉన్నాయి చూడండి. చిత్రాలు తయారు కావడానికి సమయం అయితే పడుతుంది. బాబా అన్ని సేవార్థమే తయారు చేయిస్తూ ఉంటారు. परंतु कोई तो अपने धंधे दौरी में इतना फंसे हुए हैं जो बाबा को याद भी नहीं करते हैं. కానీ కొంతమంది పిల్లలు ఎంత తమ వ్యాపార వ్యవహారాలలో చిక్కుకొని ఉన్నారు అంటే ఏ మాత్రం బాబాని స్మృతి చెయ్యరు. प्रदर्शनी के चित्र की मैगजीन भी है और भी पढ़नी चाहिए. गीता के जो नियमी होती है वो कहा भी जाएंगे तो गीता जरूर पढ़ेंगे. अब तुमको सच्ची गीता चित्र सहित मिली है, अब अच्छी तरह मेहनत करनी चाहिए, नहीं तो ऊंच पद पा नहीं सकेंगे. ప్రదర్శనీ చిత్రాలు కావచ్చు, మ్యాగజైన్స్ కావచ్చు, ఇవన్నీ మీరు చదువుతూ ఉండాలి అంటున్నారు బాబా. అంటే గీత యొక్క నియమం ఏముండేది అంటే ఆ గీత చదివేవారు ఎక్కడికి వెళ్ళినా తప్పకుండా గీత చదువుతారంట. అలాగే మీకు లభించిన సత్యమైన గీత ఏంటి? బాబా మహావాక్యాలు. చిత్రాలు కూడా మీ దగ్గర పెట్టుకోవచ్చు అంటున్నారు. మంచి రీతిగా ఈ చిత్రాలను మీరు పరిశీలన చేయండి, బుద్ధిలో ఉండాలి అంటున్నారు బాబా. మంచి రీతిగా శ్రమ చేయాలి అన్నమాట. లేదు అంటే ఉన్నతమైన పదవి పొందలేరు కదా. ఫిర్ హాయ్ హాయ్ కర్నీ పడేగి, తర్వాత అయ్యో అని మొత్తుకోవలసి వస్తుంది. జబ్ సాక్షాత్కార్ హోగా, इम्तिहान पूरा हुआ, फिर दूसरे क्लास में नंबरवार बैठ जाती है. ఎప్పుడైతే సాక్షాత్కారాలు జరుగుతాయో, పరీక్ష పూర్తయిపోతుందో అప్పుడు మళ్ళీ వెళ్ళి క్లాస్లో కూర్చుంటారు. यहाँ भी जब साक्षात्कार हो जाएगा तो नंबरवार रुद्रमाला फिर విజయమాల में जाएंगे. అక్కడ అంటే మేము క్లాస్లో మంచి మార్కులు వచ్చాయి, పాస్ అయ్యాము అని తెలిసినప్పుడే కదా రెండో క్లాస్లోకి వెళ్ళగలరు, నెక్స్ట్ క్లాస్. అలా ఇక్కడ కూడా పరీక్ష అనేది ఉంటుంది, క్లాస్ పాస్ అవ్వడము అనేది ఉంటుంది, కానీ నెంబర్ వారీ అంటున్నారు బాబా. ఇక్కడ కూడా పిల్లలకి సాక్షాత్కారాలు జరుగుతాయి, అప్పుడు నెంబర్ వారీగా వెళ్ళి రుద్రమాల నుండి విజయమాలలోకి వెళ్ళిపోతారు అంటున్నారు బాబా. स्कूल में कोई बच्चे नापास होती है तो कितने दुखी हो जाती है. స్కూల్లో ఎవరైనా పిల్లలు ఫెయిల్ అయిపోతే ఎంత దుఃఖితులైపోతారు. తుమ్హారా హే కల్ప కల్పాంతరికి బాజీ హేనా, మరి మీది కల్ప కల్పాంతరాల యొక్క విషయం కదా. ఇది ఒక్క జన్మకి సంబంధించింది కాదు, లేక ఒక కల్పానికి సంబంధించింది కాదు, కల్ప కల్పాంతరాల విషయం అంటున్నారు. कई बच्चे पूरी मैगजीन पढ़ते नहीं हैं, बच्चों को मैगजीन पढ़कर सर्विस करनी चाहिए.
పిల్లలు కొంతమంది పూర్తిగా ఏదైతే మాసపత్రికలు వస్తున్నాయో మ్యాగజిన్స్ అంటారు, అవి పూర్తిగా చదవటం లేదంట. పిల్లలైన మీరు చదివి సర్వీస్ యొక్క సమాచారం తెలుసుకోవాలి అంటున్నారు. ఇంకా అవి చదవడం ద్వారా సేవలో ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. మంచి మంచి పాయింట్స్ ఉంటాయి కదా. लिखते हैं बाबा फलानी को बदली कर दो, अच्छी ब्राह्मणी भेज दो. कोई कोई ब्राह्मणी के साथ इतना प्यार हो जाता है, ब्राह्मणी बदली होने से गिर पड़ती है. కొంతమంది బాబాకి రాస్తారంట, బాబా ఫలానా వాళ్ళని మార్చేయండి, బ్రాహ్మణిని మార్చండి అని, మంచి బ్రాహ్మణి అక్కేని పంపించండి అని. కొంతమందికి ఆ బ్రాహ్మణి అక్కేతో ఎంత ప్రీతి ఏర్పడిపోతుంది అంటే, ఆ అక్కే మారిపోయారు అంటే పడిపోతారంట, డౌన్ అయిపోతారంట. సెంటర్ పర్ ఆనా హీ చోడ్ దేతీ హై, సెంటర్కి రావడం కూడా విడిచిపెట్టేస్తారు. కోయి ఉల్టా కామ్ హో జాయే తో సచ్చాయి సే ఫౌరన్ బాప్ కో లిఖనా చాహియే తో పాప్ కా అసర్ కమ్ హో జాయేగా. కాబట్టి గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే, ఇలాంటి పొరపాట్లు చేయకండి. ఇక్కడ ఎవరు చదివిస్తున్నారు వారిని చూడండి అంటున్నారు. ఏదైనా ఒకవేళ పొరపాటు జరిగినట్లయితే, ఉల్టా కర్మ జరిగినట్లయితే బాబాకు సత్యంగా మీరు రాసి పంపించండి, బాబాకి చెప్పండి. అప్పుడు ఆ పాప ప్రభావము అనేది తగ్గిపోతుంది మీ పైన అంటున్నారు. లేదు అంటే వృద్ధి అవుతూ ఉంటుంది. బాబా అది సరిదిద్దే మార్గాన్ని కూడా చూపించగలరు. బాబా అయితే సరిదిద్దే ప్రయత్నమే చేస్తారు, కానీ కొంతమంది సరిదిద్దుకునే అవకాశాన్ని కూడా తీసుకోరు అంటున్నారు బాబా. మరి తమని తాము సరిదిద్దుకోపోతే పాపం పెరుగుతూ ఉంటే ఏమవుతుంది? పాపకర్మలు వదలనే వదలరు. సరిదిద్దుకునే మార్గం తెలియక పాపం తర్వాత పాపం చేస్తూనే ఉంటారు, విడిచిపెట్టరు అంటున్నారు. తక్దీర్ మే నహీ హై తో బాబాకో సచ్చా సమాచార్ నహీ దేతీ హై. భాగ్యంలో లేకపోతే బాబాకు కూడా సత్యమైన సమాచారం చెప్పరంట. బాబాకే పాస్ రిపోర్ట్స్ ఆనే సే సుధర్నే కి కోషిష్ కరేంగే. బాబా దగ్గరికి రిపోర్ట్ వచ్చినట్లయితే వారిని సరిదిద్దేందుకు ప్రయత్నం చేస్తారు. అసలు ఏ రిపోర్ట్ రాకపోతే ఎలా సరిదిద్దుతారు? అందుకు బాబాతో సత్యంగా వ్యవహరించాలి. అచ్చా, मीठे मीठे सिकेला दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहले पॉइंट, अशरीरी बनने का पूरा पूरा अभ्यास करना है. कोई भी उल्टी सुल्टी बात नहीं करनी है. बहुत मीठा बनना है, किसी बात में भी बिगड़ना नहीं है. మొదటి పాయింట్, అశరీరిగా అయ్యేందుకు పూర్తి అభ్యాసం చేయాలి. అశరీరిగా అయ్యేందుకు పూర్తి అభ్యాసం చేయాలి. ఎలాంటి ఉల్టా సుల్టా విషయాలు చేయకూడదు. అంటే నియమ విరుద్ధమైనటువంటి పనులు మన ద్వారా జరగకూడదు అంటున్నారు. చాలా మధురంగా అవ్వాలి. ఎలాంటి ఉల్టా సుల్టా మాటలు మాట్లాడకూడదు. చాలా మధురంగా అవ్వాలి. ఏ విషయంలోనూ గొడవ పడకూడదు. दूसरा, मुरली का सिमरन करना है. जो सुनते हो उस पर विचार सागर मंथन करना है. मनमना भव का व्रत रखना है. రెండో పాయింట్, మురళి యొక్క స్మరణ చేయాలి. ఏదైతే వింటారో దానిపైన విచార సాగర మంతన చేయాలి. ఏది బాబా చెప్పారు, ఏది విన్నారో
దాన్ని గుర్తించుకొని నెమరు వేసుకుంటూ ఉండాలి, విచారసాగర మంతన చేస్తూ ఉండాలి. ఇంకా మన్మనాభవ యొక్క వ్రతాన్ని పెట్టుకోవాలి అంటున్నారు. ఏ వ్రతం చేయాలి? జలం తాగకుండా, ఏమీ తినకుండా ఆ వ్రతం కాదు. అసలైన ఉపవాసం ఏంటి చెప్పారు బాబా? బాబాకు దగ్గరగా నివసించడమే అసలైన ఉపవాసం. అదే మన్మనాభవ యొక్క వ్రతం. वरदान सदा परमान के तिलक को धारण कर फर्स्ट प्राइज लेने वाले परमान बरदार भव. सदा ఆజ్ఞాకారి అనే తిలకాన్ని ధారణ చేసి ఫస్ట్ ప్రైజ్ పొందేటటువంటి సదా ఆజ్ఞాకారి అనే తిలకాన్ని ధరించి ఫస్ట్ ప్రైజ్ పొందేటటువంటి ఆజ్ఞాకారులుగా తయారు కండి. जिन बच्चों के मस्तक पर परमान बरदारी की स्मृति का तिलक लगा हुआ है, एक संकल्प भी परमान के बिना नहीं करते, उन्हें फर्स्ट प्राइज प्राप्त होती है. जैसे सीता को लकीर के अंदर बैठने का परमान था, ऐसे हर कदम उठाते हुए, हर संकल्प करते हुए बाप के परमान की लकीर के अंदर रहो तो सदा సేఫ్ रहेंगे. ఏ పిల్లలకైతే మస్తకం పైన తిలకం దిద్దబడి ఉందో, అంటే బాబా యొక్క ఆజ్ఞ అనే తిలకం దిద్దబడి ఉందో, ఒక్క సంకల్పం కూడా బాబా ఆజ్ఞ లేకుండా ముందుకు వేయకూడదు. అలాంటి వారు తప్పకుండా ఫస్ట్ ప్రైజ్ పొందుతారు అంటున్నారు. ఏ విధంగా సీతకు చెప్పడం జరిగింది, గీత లోపలే ఉండే ఆజ్ఞ లభించింది. అలా పిల్లలైన మీరు ప్రతి అడుగు వేస్తూ బాబా ఆజ్ఞను తీసుకోండి. బాబా ఆజ్ఞ లేకుండా ఏ అడుగు వేయకండి అంటున్నారు. ప్రతి సంకల్పం చేస్తూ, ప్రతి అడుగు వేస్తూ బాబా ఆజ్ఞను తీసుకోండి. ఇలా బాబా ఆజ్ఞను పొందుతూ లకీర్ లోపలే ఉండండి అంటున్నారు. ఆ గీత లోపలే ఉండండి, సదా సేఫ్ అయిపోతారు. గీత దాటారు, బాబా ఆజ్ఞ లేకుండా అంటే మాయకి వశమైపోతారు. कोई भी प्रकार के रावण के संस्कार वार नहीं करेंगे और समय भी व्यर्थ नहीं जाएगा. మనం ఈ విధంగా బాబా ఆజ్ఞను పాటిస్తూ గీత లోపలే ఉండడం ద్వారా సేఫ్గా కూడా ఉంటాము. ఏ రకమైన రావణ సంస్కారము మన పైన వార్ చేయదు, మరియు సమయం కూడా వ్యర్థం కాదు. స్లోగన్ किसी से भी लगाव है तो वो लगाव पुरुषार्थ में अलबेला अवश्य बनाएगा. ఎవరిపైనైనా లగా ఉంది, మోహం ఉంది, మోహ మమకారాలు అంటే అవి పురుషార్థంలో నిర్లక్ష్యంగా చేసేస్తాయి. ఎవరిపైనైనా మోహ మమకారాలు ఉన్నాయి అంటే అవి పురుషార్థంలో మనల్ని నిర్లక్ష్యులుగా చేసేస్తాయి. కాబట్టి వాటిని సమాప్తి చేయండి. మోహ మమకారాలు అనే సంఖ్యలను సమాప్తి చేయండి అంటున్నారు. ఈరోజు విశేషంగా బాబా, మీరు సంగమ యుగంలో ఉన్నారు, కలియుగంలో ఉన్నాము అని అనుకోకండి. ఇదైతే పాత ప్రపంచం కదా, ఈ పాత ప్రపంచం యొక్క ఆలోచనలు ఏవి కూడా
రాకూడదు అంటున్నారు బాబా. ఇంకా విశేషంగా ఇక్కడ కూర్చున్నప్పుడు, లేక మధుబన్లో కూర్చున్నప్పుడు, బాబా ఎదురుగా కూర్చున్నప్పుడు పాత ప్రపంచం యొక్క విషయాలు, పిల్ల పాపలు, ఉద్యోగ వ్యాపారాలు, బంధుమిత్రులు గుర్తొస్తున్నాయి అంటే ఏంటి లాభం? ఇక్కడికి వచ్చి కూర్చొని మీరు రిఫ్రెష్ అయిపోవాలి. మన బుద్ధిని సతోప్రధానంగా తయారు చేసుకునే పురుషార్థం చేయాలి. అంతేకాని ఇక్కడ కూర్చొని కూడా ఆ లోకాభిరామాయణ విషయాలు గుర్తు పెట్టుకున్నారు, అవే స్మరణ చేస్తున్నారు అంటే ఏమీ లాభం లేదు కదా అని చెప్తున్నారు. ఇంకా బాబా పిల్లలకు శ్రేష్ఠ కర్మ చేసే విధి, వాటిని సరిదిద్దుకునే విధి ఏం తెలియచేశారు అంటే, మీ కర్మల్ని సరిదిద్దుకోవడం కోసం సత్యమైన తండ్రితో సత్యంగా వ్యవహరించండి. ఎప్పుడూ కూడా మీ ద్వారా ఉల్టా సుల్టా కర్మలు జరగకుండా గమనిక పెట్టుకోండి. ఒకవేళ జరిగిన బాబాకి వెంటనే సమాచారం అందించండి. ఎందుకంటే సత్యమైన తండ్రి కదా, సత్యాన్ని వినిపిస్తే దాని యొక్క సొల్యూషన్ కూడా బాబా చెప్పగలరు. దాని ప్రభావం, ఆ పాపపు ప్రభావం మన పైన అంతగా పడదు మనం సత్యంగా చెప్పేసినట్లయితే. లేదు దాచిపెట్టేస్తాము అంటే అది వృద్ధి అవుతూ ఉంటుంది అంటున్నారు. బాబా దగ్గరికి సమాచారం వస్తే కదా అది సరిదిద్దబడే మార్గాన్ని ఆలోచిస్తారు, చెప్తారు, సరిదిద్దుతారన్నమాట మనల్ని. ఇంకా బాబా శ్రీమతాన్ని సదా పాలన చేస్తూ ఉండాలి. మేము సూర్యవంశీ చంద్రవంశీ కుటుంబ సభ్యులుగా అయ్యేది ఉంది అనేది సదా గుర్తుండాలి. ఈ నషా ఖుషి ఉండకపోవడానికి కారణం ఏంటి అంటే, ఇంకా కలియుగంలోనే ఉన్నారు పిల్లలు. మీరు కలియుగంలో లేరు, సంగమయుగ వాసీలు అంటున్నారు బాబా. ఆ విషయాలన్నిటినీ కూడా పక్కన పెట్టేసేయండి. అక్కడ బ్యారిస్టర్స్, ఇంజనీర్స్ ఉన్నారు అంటే వాళ్ళకి అదే లక్ష్యం ఉంటుంది, మేము తప్పకుండా ఈ పదవి పొందవలసిందే అని. మరి మీకెందుకు ఆ లక్ష్యం ఉండటం లేదు? దేవతలుగా అయ్యేది ఉంది ఈ చదువు చదువుకొని అని. విచారసాగర మంతన చేస్తూ ఉండండి. బాబా ఏది వినిపిస్తే వాటిపైన అంటున్నారు బాబా. గడియ గడియ మర్చిపోతూ ఉంటారంట. అందుకే బాబా ఒక యుక్తి కూడా తెలియచేశారు. కావాలంటే మీ ఇంట్లో ఎదురుగా శివ్ బాబా ఫోటో పెట్టుకోండి. ఈ బ్రహ్మ బాబా కూడా భక్తిలో లక్ష్మీనారాయణ ఫోటో తమ వద్ద పెట్టుకునేవారు, పాకెట్లో పెట్టుకునేవారు అన్నమాట, నిరంతరం గుర్తుండే విధంగా. వాస్తవానికి చెప్పాలి అంటే ఇది హృదయంతో స్మృతి చేయవలసినటువంటిది బాబాను. కానీ పిల్లలు మరి మర్చిపోతున్నారు కదా. అందుకే మీరు కావాలంటే ఫోటో కూడా పెట్టుకొని నన్ను స్మృతి చేస్తూ ఉండండి. పాత సంబంధికులు, ఇల్లు వాకిలి, వాటిని స్మృతి చేసి చేసి ఏమీ లాభం పొందలేదు అనేది తెలుసుకున్నారు కదా. ఇంకా అవే గుర్తు పెట్టుకొని మీ సమయాన్ని వృధా చేసుకోకండి అంటున్నారు. అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నట్లయితే వదిలిపెట్టేసేయండి. చిత్రాల పైన కూడా విచారసాగర మంతన చేయొచ్చు. బాబా చెప్పే జ్ఞాన పాయింట్స్ పైన కూడా విచారసాగర మంతన చేయొచ్చు. ఇంకా మ్యాగజైన్స్లో మంచి మంచి టాపిక్స్ వస్తాయి, వాటిపైన కూడా మీరు ఆలోచించి విచారసాగర మంతన చేసి బుద్ధి రిఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఒక వ్రతం పెట్టుకోమన్నారు ఈరోజు బాబా విశేషంగా, మన్మనాభవ అనే వ్రతం. ఏది ఏమైనా మాయకి వశం కాకుండా ఉండేలాగా మీ స్థితిని తయారు చేసుకోండి. ఇంకా ఆల్రౌండ్ పాత్ర అనేది పిల్లలైన మనకు లభించింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అనేది సదా గుర్తుండాలి. నేను ఒంటరిగా వచ్చాను అశరీరిగా, మళ్ళీ తిరిగి అలానే వెళ్ళాలి. ఇంకా ఈ మధ్యలో వచ్చినటువంటి విషయాలు మధ్యలోనే పోతాయి. మరి మీరు బోటు ఎక్కేశారు కదా, మధ్యలోనే దిగిపోతారా ఏంటి? ఆ తీరానికి చేరాలి, సత్యుగి తీరానికి. లంగర్ ఎత్తివేయబడింది అంటున్నారు బాబా. బోటు స్టార్ట్ అయిపోయిందనమాట. మధ్యలో దిగిపోతే మునిగిపోతారు, చిక్కుకుపోతారు, ఎటు కాకుండా అయిపోతారు. అందుకే ఇక్కడ నావికుడు కావచ్చు, తోటమాలి కావచ్చు, శివ్ బాబాయే కానీ కృష్ణుడైతే కాదు. ఇది గుర్తుంచుకోవలసినటువంటి విషయం.
ఇంకా 100 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే ఇంత అభివృద్ధి అనేది లేదు. ఈ 100 సంవత్సరాలలో ఎంత డెవలప్మెంట్ జరుగుతూ వచ్చింది. ఇదే స్వర్గము అనుకుంటున్నారంట మనుషులు. ఇంకా వేరే స్వర్గంతో మాకు పని ఏముంది అనుకుంటున్నారు. కానీ రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది ఆ స్వర్గానికి ఈ నరకానికి అంటున్నారు. అక్కడ అన్నీ ఏకదం ఫస్ట్ క్లాస్ అంట. ఆవులు కూడా ఎంతో ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. ఫర్నిచర్, మీ భవనాలు, రీతి రివాజ్ అన్నీ ఫస్ట్ క్లాసే అంటున్నారు బాబా. అందుకే అక్కడ మట్టి కూడా ఎక్కడా ఉండదు, అంతా సతోప్రధానత్వమే ఉంటుంది అంటున్నారు బాబా. ఇక్కడ చూడండి, రాళ్ళు రప్పలు మట్టే ఎక్కువ. అక్కడ బంగారము వజ్రాలు వైడూర్యాలతో నిర్మితమైనటువంటివే ఉంటాయంటున్నారు బాబా. మరి పిల్లలకు నష ఎక్కడం కోసం బాబా ఎన్నో యుక్తులు తెలియచేస్తూ ఉంటారు, పిల్లల్ని రిప్రెస్ చేస్తూ ఉంటారు. విశేషంగా మీరు ఇక్కడికి వచ్చినప్పుడైనా అన్నీ మర్చిపోయే ప్రయత్నం చేయండి అంటున్నారు బాబా. ఇంకా ఎలాంటి పోట్లాటలకి దిగకండి, మిమ్మల్ని మీరు సరిదిద్దుకునే ప్రయత్నమే చేయాలి, కానీ పాడైపోయేలాగా ఉండకూడదు. ఎలాంటి ఉల్టా సుల్టా కర్మలు చేయకూడదు, మాట్లాడకూడదు, మధురంగా వ్యవహరించాలి అని చెప్తున్నారు బాబా. మురళీ పైన కూడా కావాలంటే మీరు స్మరణ చేయొచ్చు. మురళీ పాయింట్స్ని తీసుకొని విచారసాగర మంతన చేయొచ్చు. మన్మనాభవ అనే వ్రతంలో సదా ఉండాలి. ఇంకా సదా సేఫ్గా ఉండడానికి, ఫస్ట్ ప్రైజ్ పొందడానికి ఆధారం ఏంటి? బాబా యొక్క ఆజ్ఞ. ఈ ఆజ్ఞను ఏది ఏమైనా తిరస్కరించకూడదు. బాబా ఆజ్ఞను ప్రతి సంకల్పంలో ప్రతి అడుగులో పాటిస్తూ ముందుకు వెళ్ళండి. అప్పుడు సేఫ్గా కూడా ఉంటారు, మరియు మాయాజీతులుగా విజయులుగా అయిపోతారు. వ్యర్థము అనేది కూడా సమాప్తి అయిపోతుంది అంటున్నారు. ఇంకా స్లోగన్లో బాబా ఏం చెప్పారంటే, ఎవరితో అయినా విశేషమైన లగావ్ ఉంది అంటే, అంటే మోహం కావచ్చు, మమకారం కావచ్చు ఉంది అంటే, అది తప్పకుండా పురుషార్థంలో మనల్ని అల్బేలా పనిగా చేసేస్తుంది, నిర్లక్ష్యులుగా చేసేస్తుంది. కాబట్టి గమనిక పెట్టుకోండి, ఒక్క బాబాతోనే మన లగా ఉండాలి అన్నమాట, ఇంకెవ్వరితోనే కాదు. అచ్చా, ఓం శాంతి. ये तुम भूल जाना, अंतिम विजय